First topic is application of partial differential equation. In this first topic, classification of linear second order equations. In the exam 2 marks question and very important topic. First is consider the second topic. Introduce about partial differential equation. Consider the second order. That is linear homogeneous equation. Doubt రావచ్చు, why we have to take only second order, why not first order? Because in partial differential equation the first order is not accepted and it does not play any role. Questions కూడా మీకు ఎగ్జామ్లో ఏం అడగరు, only it is about second order. Now the general form is a into dou square u by dou x square plus b into dou square u by dou x dou y plus c into dou square u by dou y square plus d into dou u by dou x plus e into dou u by dou y plus f into u. This is the general form of linear homogeneous equation of partial differential equation. Here a comma b comma up to f are the constants. Here the question ways are three ways. Either it is in the form of parabolic, అంటే మీకు క్వశ్చన్లో ఇస్తారు జస్ట్ క్లాసిఫైర్ పారాబోలికా లేదా హైపర్బోలికా ఎలిప్టికా. ద ఫార్ములా ఈస్ నార్మల్ ఫార్ములా ఈస్ బీ స్క్వేర్ మైనస్ 4ac బీ స్క్వేర్ మైనస్ 4ac బీ స్క్వేర్ మైనస్ 4ac. ఫర్ దిస్ త్రీ ద కామన్ ఫార్ములా ఈస్ బీ స్క్వేర్ మైనస్ 4ac. సపోజ్ క్వశ్చన్ సాల్వ్ చేసినాక మీకు బీ స్క్వేర్ మైనస్ 4ac అనే వాల్యూ ఈక్వల్ టు 0 అయితే అది పారాబోలిక్. సపోజ్ గ్రేటర్ దాన్ 0 అయితే హైపర్బోలిక్, లెస్ దాన్ 0 అయితే ఎలిప్టిక్. మీరు క్వశ్చన్ సాల్వ్ ఇప్పుడు డౌట్ రావచ్చు, కాకపోతే క్వశ్చన్స్ ఒక ఎగ్జాంపుల్ చెప్పిన తర్వాత మీకే అర్థమవుతుంది ఈజీగా. ఫస్ట్ క్వశ్చన్, క్లాసిఫై ద పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. ద క్వశ్చన్ ఈస్ dou square u by dou x square plus 2x into dou square u by dou x dou y plus y into dou square u by dou y square. క్వశ్చన్ క్లాసిఫై ద పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్, లేకపోతే ఓన్లీ క్వశ్చన్ ఇస్ ద ఫార్మ్ ఆఫ్ జనరల్ ఫామ్. మీకు ఇది ఇవ్వకపోయినా ఓన్లీ ఇది ఇచ్చినా మీకు గుర్తు తెస్తుంది, ఎందుకంటే జనరల్ ఫామ్ dou square u by dou x square అంటే ఇది చూసి మీకు ఈజీగా అర్థమవుతుంది క్వశ్చన్ ఏ చాప్టర్ నుంచి వచ్చింది ఏ క్వశ్చన్ అనేది. నౌ సొల్యూషన్. ఫస్ట్ వీ హ్యావ్ టు రైట్ గివెన్ ఈక్వేషన్. గివెన్ ఈక్వేషన్ ఈస్ dou square u by, first we have to write given equation dou square u by dou x square plus 2x into dou square u by dou x dou y plus y into dou square u by dou y is equals to 0. We know that general form is a into dou u by dou x square up to so on fu. మనం ఓన్లీ ఇక్కడ అప్ టు జనరల్ ఫామ్ అనేది c వరకు మాత్రమే రాయాలి. dou square u by dou x dou y plus c into dou square into by dou y square. క్వశ్చన్ సి వరకు ఎందుకు రాయాలనేది మీకు డౌట్ వస్తుంది, ఎందుకంటే ఇక్కడ క్వశ్చన్ మనకి dou square u by అప్ టు dou square u by dou y square మార్కే ఇచ్చారు. జనరల్ ఫామ్ చూసుకోవాలి. ఇవి ఎందుకు రాయాలంటే ఒకవేళ ఇది రాసినా కూడా ఈ వాల్యూస్ అనేవి 0 అయిపోతాయి, కాబట్టి మనం రాయడమే c ఇంటూ dou square u by dou y square రాయాలి. ఇప్పుడు మనకి ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్లో కోఎఫిషియెంట్స్ అనేవి కంపేర్ చేయాలి. కోఎఫిషియెంట్స్ అంటే మనం ఆల్రెడీ చూసినాం, ఏబిసి అప్ టు ఎఫ్ అనేది కాన్స్టెంట్స్ లేదా కోఎఫిషియెంట్స్. ఇక్కడ కోఎఫిషియెంట్స్ ఏమున్నాయి, dou square u by dou x square క్వశ్చన్ కోఎఫిషియెంట్స్ ఏమున్నాయి, ఇక్కడ ఏం లేదు అంటే 1, a ఈజ్ ఈక్వల్స్ టు 1 అనేది, a ఈజ్ ఈక్వల్స్ టు 1. ఇక్కడ dou square u by dou x dou y కోఎఫిషియెంట్ ఏముంది b, ఇక్కడ ఏముంది 2x అంటే b ఈజ్ ఈక్వల్స్ టు 2x. సేమ్ ఇక్కడ c ప్లస్లో ఏముంది y అంటే c ఈజ్ ఈక్వల్స్ టు y. మనం జనరల్ ఫార్ములా ఏం చూస్తాం, నా జనరల్ ఫార్ములా ఈజ్ b స్క్వేర్ మైనస్ 4ac. మనం ఆల్రెడీ ఈక్వేట్ చేయదు, ఎందుకంటే ఫస్ట్ మనం ఇది సాల్వ్ చేసిన తర్వాత ఏదర్ ఇట్ ఈస్ ఈక్వల్ టు 0నా గ్రేటర్ దాన్ 0నా లెస్ దాన్ 0నా కంపేర్ చేసుకోవాలి. హియర్ మనం ఆల్రెడీ కాన్స్టెంట్ చూసినాం, a ఈజ్ ఈక్వల్స్ టు 1 b ఈజ్ ఈక్వల్స్ టు x c ఈజ్ ఈక్వల్స్ టు y. హియర్ b స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 2x హోల్ స్క్వేర్ మైనస్ 4 ఇంటూ a వాల్యూ ఇస్ 1 c వాల్యూ ఇస్ y. 2x హోల్ స్క్వేర్ 2 to 4 x ఇంటూ x స్క్వేర్ మైనస్ 4a. మనకి ఇది ఏ వాల్యూ అనేది తెలియదు, ఇది ఈక్వల్స్ టు 0నా లేకపోతే గ్రేటర్ దాన్ 0నా ఈక్వల్ టు 0 అని తెలియదు, కాబట్టి ఇది బోత్ ఫస్ట్ పారాబోలిక్ అండ్ ఇట్ ఈస్ హైపర్బోలిక్, ఇట్ ఈస్ ఎలిప్టిక్. మీకు డౌట్ రావచ్చు, క్వశ్చన్ ఏదైనా ఒకటే వస్తుంది కదా పారాబోలికా హైపర్బోలికా ఎలిప్టిక్, కాకపోతే ఇక్కడ క్వశ్చన్ అనేది మనకి 4x మైనస్
4x² మైనస్ 4y వచ్చింది. మనకు తెలియదు ఈక్వల్ టు 0 అయితే. సపోజ్ మీకు క్వశ్చన్లోనే కంటిన్యూషన్ ఇఫ్ x ఈక్వల్స్ 0 అండ్ y ఈక్వల్స్ 1 ఇచ్చింది అనుకో, మీరు ఇందులో సబ్స్టిట్యూట్ చేసి సపోజ్ ఆన్సర్ -1 వచ్చింది. ఇది ఆన్సర్ ఏంది, గ్రేటర్ దెన్ 0నా లెస్ దెన్ 0నా ఈక్వల్ టు 0 మీరు చూసుకోవాలి. ఇది -1 అనేది లెస్ దెన్ 0. సో లెస్ దెన్ 0 అయితే అదేంది ఎలిప్టిక్. సో ద గివెన్ ఈక్వేషన్ పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇస్ ఎలిప్టిక్. ఒకవేళ ఇవి ఇస్తే మాత్రం ఆన్సర్ ఎలిప్టిక్ అవుతుంది. ఇవ్వలేదు కాబట్టి బోత్ పారాబోలిక్, హైపర్బోలిక్, ఎలిప్టిక్ ఈసన్ పెట్టి ఇవన్నీ మీరు ఎగ్జామ్లో రాసుకోవచ్చు. ఫస్ట్ క్వశ్చన్ ఈస్ కంప్లీటెడ్. ఇది టైప్ 1. ఒకవేళ ఇది ఇస్తే మీరు ఇలా చేయాలని చూసుకోవాలి. నా సెకండ్ క్వశ్చన్, క్లాసిఫై ద పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ dou square u by dou x square plus 2 into dou square u by dou x dou y plus 4 into dou square u by dou y square minus dou u by dou x plus 4 into dou u by dou y is equals to 0. Same first as before, first question we have to write given equation here. Now we have to write general formula. మనం జనరల్ ఫార్ములా పక్క ఎగ్జామ్లో రాయాలి, ఎందుకంటే మనం జనరల్ ఫార్మ్తో కంపేర్ చేస్తే మనకు అక్కడ a ఈక్వల్స్ టు 1 సపోజ్ వాల్యూస్ అనేవి వస్తాయి. కాబట్టి జనరల్ ఫార్ములా a ఇంటూ ప్లస్ b ఇంటూ దో స్క్వేర్ యూ బై దో ఎక్స్ దో వై ప్లస్ c ఇంటూ దో స్క్వేర్ యూ బై దో వై స్క్వేర్ ప్లస్ d ఇంటూ దో యూ బై దో ఎక్స్ ప్లస్ e ఇంటూ దో యూ బై దో ఎక్స్ ప్లస్ f ఇంటూ యూ. ఇక్కడ ఎందుకు రాలేదంటే మనం ఆల్రెడీ జనరల్ ఫార్మ్ ఇక్కడ వరకు ఉంది, దో యూ బై దో వై అంటే ఈ వరకు మాత్రమే రాసుకోవాలి. ఒకవేళ మీరు రాసినా కూడా f కోఎఫిషియంట్ ఏమైతే 0 అవుతుంది. ఈ వరకు 4 వరకు వస్తుంది ఈ కోఎఫిషియంట్. కాకపోతే f రాసినా రాకపోయినా ఒకటి. మీరు ఎగ్జామ్లో క్లారిఫికేషన్ కోసం f ఈక్వల్ టు 0 రాసినా రాకపోయినా ఏం పర్వాలేదు. అప్పుడు మనం ఇక్కడ కోఎఫిషియంట్స్ కంపేర్ చేయాలి. ఇక్కడ గివెన్ ఈక్వేషన్ ఇక్కడ రాసిన తర్వాత కంపేర్ చేయాలి. ఇప్పుడు a అనేది ఏమవుతుంది కోఎఫిషియంట్, ఇక్కడ ఏం లేదు కాబట్టి 1 అవుతుంది. a ఈజ్ ఈక్వల్స్ టు 1 అండ్ b ఈజ్ ఈక్వల్స్ టు 2, c ఈజ్ ఈక్వల్స్ టు 4, d ఈజ్ ఈక్వల్స్ టు నాట్ 1. హియర్ మైనస్ ఉంది కాబట్టి -1. మనం ప్లస్ ఉంటే +4 అన్నా లేకపోతే నార్మల్ 4 అన్నా సేమ్. కాకపోతే మైనస్ కూడా ఇంక్లూడ్ చేసి ఎగ్జామ్లో క్లారిటీగా రాయాలి. -1 అండ్ e ఈజ్ ఈక్వల్స్ టు 4. f రాసినా రాకపోయినా ఏం కాదు, f ఈజ్ ఈక్వల్స్ టు 0 యాజ్ యువర్ విష్. ఎందుకంటే f మనం రాసినా కూడా ఫామ్లో సబ్స్టిట్యూట్ చేస్తుంటే 0 అయిపోతుంది. అయినా మనకు ఫార్ములా ఏంది b² - 4ac అప్ టు c వరకు మాత్రం ఫార్ములాలో అప్లికేబుల్, నాట్ DEF. b² హియర్ b ఈజ్ ఈక్వల్స్ టు 2² - 4a, c వాల్యూ +4 రాంగ్, 2² - 4ac 4 వాల్యూ 2² 4 4 - 16 4 - 16 -12 it is negative value means less than 0, that is -12 less than 0 is elliptic. Here answer is -12 less than 0 is elliptic. మనం ముందు క్వశ్చన్లో చూసినట్టయితే 4x² - 4y ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ x² y² వేరియబుల్స్లో ఉంది. కానీ సెకండ్ క్వశ్చన్ టైప్ ఏంది -12 ఓన్లీ వాల్యూ వచ్చింది. అంటే b² - 4ac వాల్యూ ఎంత ఈజ్ ఈక్వల్స్ టు -12, దట్ ఈస్ b² - 4ac ఈస్ లెస్ దాన్ -12 is less than 0, so less than 0 is elliptic. This is the second type. Now third question, ఫస్ట్ మనం 4x² ఆ క్వశ్చన్స్ ఒకవేళ వేరియబుల్స్ ఇస్తే ఇప్పుడు ఎలిప్టిక్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఏ మోడల్ వస్తుంది, క్వశ్చన్ ఎలా వస్తుందో చూద్దాం. నా క్లాసిఫై ద పార్షియల్ dou² u by dou x² plus 3 into dou² u by dou x dou y plus dou² u by dou y². We have to write same as usual given equation here, general formula, or this is in the form of మీకు ఎలా కంఫర్టబుల్ ఉంటే అలా రాసుకోవచ్చు. a into dou² u by dou x² plus b into dou² u by dou x dou y plus c into dou² u by dou y². Now we have to compare the coefficient. Here a value is 1, a is equals to 1, b is equals to 3 and c is equals to 1. Formula is b² - 4ac. Same question. b value is 3² minus 4 1, c value is 1, 9 minus 4. Answer is 5. We have to compare. It is equal to 0? No. Less than 0? No. Greater than 0. So it is b² - 4ac greater than 0. 5 greater than 0. It is in the form of hyperbolic equation.
ఎగ్జామ్లో కంపల్సరీ ఏ ఈక్వేషన్ బీ స్క్వేర్ మైనస్ 4ac ఈక్వేషన్ అనేది హైపర్బోలిక, పారాబోలిక, ఎలిప్టిక్ అని పక్కా రేట్. ఎందుకంటే అప్ టు ఇక్కడ వరకు చేస్తే వాళ్ళకి అర్థం కాదు, ఎవాల్యుయేషన్కి ఇబ్బంది అవుతుంది అంతే. నవ్ లాస్ట్ క్వశ్చన్, లాస్ట్ మోడల్. మనం 3 మోడల్స్ చూసినాం, ఎక్స్ స్క్వేర్ లేదా హైపర్బోలిక్, ఎలిప్టిక్. నవ్ ఇది ఏ మోడల్లో ఉంటుందో చూద్దాం. క్లాసిఫై ద partial differential equation. Here question is dou u by dou t equal to c square dou square u by dou x square. ఇక్కడ క్వశ్చన్ మీకు చూడగానే డిఫరెంట్ అనిపించి, ఇది చూడగానే టీ కనిపించగానే వేరే మోడల్ అనుకోకూడదు. టీ ప్లేస్లో ఏముంది, ఇక్కడ వై ఉంది అంతే. దో ఎక్స్ స్క్వేర్ సేమ్ ఉంది, ఇక్కడ టీ ప్లేస్లో వై ఉంది. సేమ్ సొల్యూషన్ గివెన్ ఈక్వేషన్. హియర్ వీ హ్యావ్ టు రైట్ జనరల్ ఫార్ములా ఆర్ దిస్ ఇస్ ఇన్ ద ఫార్మ్ a into dou square u by plus b into dou square u by dou x dou t plus c into dou square u by dou t square plus d into dou u by dou x plus e into dou u by dou t plus f of u. ఇక్కడ మీరు జనరల్ ఫామ్ కూడా క్వశ్చన్ ఇక్కడ y ప్లస్లో ఏముంది, t ఉంది కాబట్టి మీరు కూడా t అనే పెట్టుకోవాలి. dou x by dou t plus t square plus x into t, x plus x కాకపోతే y ప్లస్లో t పెట్టుకోవాలి. Now we have to compare the coefficients of given equation. Here a is equals to c square and b is equals to 0, c is equals to 0, d is equals to 0, e is equals to -1. మీకు డౌట్ రావచ్చు, ఓన్లీ ఇక్కడ 2 ఫార్మ్స్ ఉన్నాయి కానీ ఈ వాల్యూస్ అనేవి 0 ఎలా అయ్యాయి. ఇక్కడ దో స్క్వేర్ యూ బై దో ఎక్స్ స్క్వేర్ అనేది ఏంది, ఇక్కడ మీరు గివెన్ ఈక్వేషన్ దగ్గర ఏం రాయాలంటే సి స్క్వేర్ యూ ఇంటూ దో స్క్వేర్ యూ బై దో ఎక్స్ స్క్వేర్ మైనస్ దో యూ బై దో టీ ఈక్వల్ టు 0. ఎందుకంటే జనరల్ ఫామ్ అనేది ఈక్వల్ టు 0 ఉండాలి, ఇక్కడ మాత్రం అలా లేదు. మీరు ఇది ఇక్కడ తెచ్చుకుంటే మైనస్ అవుతుంది కాబట్టి ఇలా చూసుకోవాలి. దో స్క్వేర్ యూ బై దో ఎక్స్ స్క్వేర్ దో స్క్వేర్ యూ బై దో ఎక్స్ స్క్వేర్. కోఎఫిషియెంట్స్ ఏంటి, ఏ ఈక్వల్స్ టు 0. దో స్క్వేర్ యూ బై దో ఎక్స్ దో టీ ఉందా లేదు కాబట్టి ఇక్కడ 0, ప్లస్ దో టీ స్క్వేర్ ఉందా లేదు కాబట్టి 0, దో యూ బై దో ఎక్స్ ఉందా లేదు ఇది 0, ప్లస్ ఈ ఇంటూ దో యూ బై దో టీ ఇక్కడ ఉంది, దాని కోఎఫిషియెంట్ ఏముంది ఈ, ఇక్కడ 1 కాబట్టి -1. ఎఫ్ ఎలాగో లేదు కాబట్టి ఎఫ్ ఈక్వల్స్ టు 0. ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, దో యూ బై దో టీఏ ఎందుకు తీసుకున్నాం, టీ అంటే ఎక్స్ కూడా అనుకోవచ్చు. కాబట్టి మన జనరల్ ఫామ్ ఏంది, టీ ప్లేస్లో ఎక్స్ దో ఇంటూ దో ఎక్స్ ఇంటూ దో వై కదా జనరల్ ఫామ్లో, టీ ప్లేస్లో వై. దో ఎక్స్ ఇంటూ దో ఎక్స్ రాస్తే ఏమవుతుంది, దో ఎక్స్ స్క్వేర్ అవుతుంది. కాబట్టి మనం టీని ఏం తీసుకోవాలి, వై తీసుకోవాలి. మీకు డౌట్ ఉంటే కామెంట్స్లో షేర్ చేయండి. ఇప్పుడు బీ స్క్వేర్ మైనస్ 4ac ఈక్వల్ టు బి వాల్యూ 0 స్క్వేర్ మైనస్ 4 a ఇంటూ సి స్క్వేర్ అండ్ సి వాల్యూ 0. So 0 minus something into 0 always 0. b square minus 4ac equal to 0. The equation is parabolic. సో ఇక్కడ మనకు ఈక్వేషన్ ఏమైంది, ఈక్వల్ టు 0 అయింది కాబట్టి పారాబోలిక్. ఒకవేళ గ్రేటర్ దాన్ అయితే మనం ముందు క్వశ్చన్ లాగా గ్రేటర్ దాన్ అయితే హైపర్బోలిక్, ఒకవేళ లెస్ దాన్ అయితే ఎలిప్టిక్, వేరే క్వశ్చన్ అయితే ఈ మోడల్. మీకు అప్లికేషన్స్ ఆఫ్ పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అని అన్ని టాపిక్స్ కవర్ అయిపోయాయి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో షేర్ చేయండి. టుడేస్ టాపిక్ ఈస్ కంప్లీటెడ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.